కాదండి గీతా గోవిందం ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ఇది కూడా అంత బ్లాక్ బస్టర్. 5 to 5 వాళ్ళు బాగుంటే బాగుందంట అన్న, నేను ఎందుకు అంటానా. బట్ ఏంటంటే దిల్ రాజు గారు ప్రొడక్షన్ చేసిండని నేను కూడా వచ్చి చూసినాను. కానీ స్టోరీ ఏంటంటే గీతా గోవిందానే రీమేక్ చేసినాడా అని అనిపించింది. ఏంటి సాంగ్ అవి కొద్దిగా నాకు అనిపించినాయి. దీనిలో ఒక ప్రాజెక్ట్ అనేది బాగుంది. అంటే ఇక్కడ ఇండియన్స్ అక్కడ ఉంటారు కదా, వాళ్ళ లాంటి వాళ్ళకి ఈ సంప్రదాయాలు అనేవి బాగా అదొక ప్రాజెక్ట్ బాగా అనిపించింది. కామెడీ కూడా అంత లేవు. ఫైట్ సీన్స్ ఏంటంటే ఓవర్గా వల్ల బాలయ్య బాబు గుర్తొస్తుంది నాకైతే, అవి అయితే అనిపిస్తుంది. మూవీ అంటే కొద్దిగా దెబ్బనే అని అనిపిస్తుంది. కానీ దిల్ రాజు గారు కాబట్టి నడుస్తుంది. దిల్ రాజు గారు కాబట్టి థియేటర్లో అయితే నడుస్తుంది. భయ్యా ఇప్పుడే ఫ్యామిలీ స్టార్ సినిమా చూసాను భయ్యా. ఈ ఫ్యామిలీ స్టార్ కాదు భయ్యా, ఈ సినిమా ఫ్యామిలీ స్టోరీ, మామూలు స్టోరీ కాదు. పరశురామ్ గారు గీతా గోవిందం సినిమా చూసాం, దాని ట్రిపుల్ ఉంది సినిమా. కానీ ఖచ్చితంగా మాత్రం ప్రతి మనిషి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడాలి భయ్యా. సామాన్య ప్రజల కోసం తీసాడు. నిజంగా రిచ్ పీపుల్ ఎలా ఉంటారో మీకు తెలుసు, ఒక కామన్ పీపుల్ ఎలా ఉంటారో తెలుసు. మంచి చెప్తున్నాను కదా, ప్రతి ఇంట్లో ఉన్న సమస్య ఈ సినిమా మాత్రం చాలా గొప్పగా తీశారు డైరెక్టర్ గారు. అబ్బా విజయ్ దేవరకొండ గారు ఒక చెప్తున్నా కదా, అర్జున్ రెడ్డి తరహా దీన్ని మించిపోయింది అబ్బా, ఒక రేంజ్లో ఉంది. నిజంగా చాలా బాగుంది. ఒక విజయ్ దేవరకొండ మాత్రం నిజంగా చాలా బాగా చూపించారు. నాకైతే నిజంగా విజయ్ దేవరకొండ చూస్తే నిజంగా మరో పవర్ స్టార్ గారు కనిపించారు. నాకు నిజంగా చాలా బాగా చేశారు. క్యారెక్టర్ సూపరు. హీరోయిన్ న్యాచురల్. ఒక శృతి హాసన్ గారి క్యారెక్టర్ ఎలా ఉందో రేసుగుర్రం సినిమాలో ఒక రేంజ్లో చూపించారు క్యారెక్టర్ మాత్రం, హీరోయిన్ క్యారెక్టర్. అబ్బా ఇంకా అలాగే మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా క్యారెక్టర్లు కూడా చాలా బాగా చూపించారు. అమ్మ క్యారెక్టర్ రెడీ. అలాగే తర్వాత ఫ్యామిలీ, ఒక అన్నయ్య ఫ్యామిలీ గురించి, అన్నయ్య ఒక తాగుపోతే ఎలా ఉంటుంది, మన ఇంట్లో సమస్యల గురించి. అలాగే మన వీడియో వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా, మన పర్మిషన్ లేకుండా ఎవరైనా తీస్తే ఎలా ఉంటుందో కూడా చూపించారు. అందుకే దయచేసి మాత్రం ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి కుటుంబ సభ్యులతో సహా వచ్చి థియేటర్లో చూసి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మూవీ అండి. సంక్రాంతికో ఏ శివరాత్రికి కొత్త సినిమా, ఇలాంటి సినిమా మాత్రం గోల్కొండ ఇట్టు కొట్టాడు విజయ్ దేవరకొండ. బ్లాక్ బస్టర్ కొట్టిండు, ఇండస్ట్రీ ఇట్టు కొట్టిండు. క్లాస్ పెట్టుకొని 300 కోట్లు కొడతాడన్నా. 300 కోట్లు అంటున్నామన్నా, 1000 కోట్లు. ఇంకో ప్రతి ఒక్కరు స్టార్ 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 అని కాదు, ఇప్పుడే చూసాను ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ అన్న. నేను ఒక్కటే మాట చెప్తా, అందరు హీరోలకు చెప్తున్నా, నా ఇవి మీడియా ముఖంగా చెప్తున్నా, ప్రతి హీరోకి చెప్తున్నా, నేను సూపర్ స్టార్ని, నేను ఆ స్టార్ని ఈ స్టార్ నేను పెట్టుకోవడం కాదు. విజయ్ దేవరకొండ హీరో లాంటి సినిమాలు తీసి తర్వాత పెట్టుకోండి స్టార్లని. మామూలుగా లేదు అన్న. ఒక పేదరికంలో పుట్టి ఒక పేదరికంలో బతికిన అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుస్తుంది అన్న ఆ బాధ. ఈ సినిమా చూసిన తర్వాత ఒక ఫ్యామిలీ ఎమోషన్. అరే పని చేయకుండా ఇంట్లో కూర్చున్న ఒక బాబు అయినా, ఒక అన్న అయినా, ఒక తమ్ముడైనా ఈ సినిమా చూసినాక పని చేస్తాడు. పని చేసి ఒక ఫ్యామిలీ యొక్క ఎమోషన్ని గుర్తిస్తాడు. ఒక ఫ్యామిలీ, ఒక అమ్మ, ఒక బాబాయ్, ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, వీళ్ళందరి యొక్క ఫ్యామిలీ ఎమోషన్ని గుర్తించి ఒక ఫ్యామిలీని ఎలా చూసుకోవాలనేది ఈ సినిమా నేర్పిస్తుంది. ఏ లైఫ్ నేర్పియండి, ఏ పాఠం, ఏ గురువు ఎవరు నేర్పియండి, ఈ సినిమా నేర్పిస్తుంది ఫ్యామిలీ స్టార్ సినిమా. ఒక బాధ్యత తీసుకుంటే నడిపిస్తాడు. ఇల్లంతా మొత్తం ఒక అందరినీ తీసుకొని బాధ్యత తీసుకొని నడిపిస్తాడు. నిజంగా చెప్తున్నా, హ్యాండ్సప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. నిజంగా చెప్తున్నా, ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి సినిమా మాత్రం చాలా కనెక్ట్ అవుతుంది. తర్వాత లవ్ స్టోరీ కూడా అంత బాగా పెట్టిండు, కనెక్ట్ కూడా అయింది. లవ్ స్టోరీ కూడా ఎక్కడ నీకు బోర్ అనేది. ఈ సినిమా గీతా గోవిందం ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో దానికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. నిజంగా చెప్తున్నా, 1000 కోట్లు దాడుతుంది. ఇది సినిమా మొత్తం సూపర్ హిట్. ప్రతి ఒక్క హిందూ అంటాడు రామ్ ఏమన్నా సినిమా తీసిండా పరశురామ్. థ్యాంక్ యూ. థియేటర్ లోపల నుండి ఒక్కడు స్మైల్ లేకుండా రాకుండా అయితే ఉన్నాడు. ప్రతి ఒక్కరు స్మైల్ తోటే వస్తాడు. మూవీలో హైలైట్స్ హీరోయిన్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరిని చూడాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంటుంది మూవీ. they're very good to look on the screen. స్టోరీ కూడా ఎటువంటి హైప్ లేకుండా బాగా కనెక్ట్ చేశాడు. అమెరికాకి వెళ్తారు, అమెరికాకి వెళ్ళడానికి కూడా రీజన్ ఉంటుంది. క్లైమాక్స్ ఇస్ రియలీ గుడ్, ఇంటర్వల్ బ్యాంగ్ ఇస్ గుడ్. తనకి హీరోయిన్కి గొడవలు ఎందుకు అవుతాయనేది కూడా వెరీ న్యాచురల్గా చూపించారు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోంచి వచ్చే బాధలు బాగా చూపించారు. సో మిక్స్డ్ టాక్ ఉంటుంది, ఎందుకంటే పీపుల్ ఆర్ మైట్ బి సేయింగ్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అని. నాకు లాగ్ అనిపించలేదు, బికాజ్ పరశురామ్ ఈజ్ అ డైరెక్టర్ దట్ he will touch your heart with dialogues. తను సోలో తీసాడు కదా, సోలో కాడి నుంచి మీరు డైలాగ్స్ ఫాలో అయితే ఈజ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. సో ఇందులో తనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టున్నారు, బాగా వచ్చింది సినిమా.
లేదండి, అంటే ఇప్పుడు దేవరకొండ విత్ క్యారెక్టర్. ఇప్పుడు మనకి ఏదైనా సినిమాలో హీరో షుడ్ ప్లే ద క్యారెక్టర్. సో పరశురామ్ దేవరకొండకి ఒక క్యారెక్టర్ రాశాడు. ఏంటి, నువ్వు ఒక మిడిల్ క్లాస్ వాడివి, నీ ఫ్యామిలీ కోసం కష్టపడతావు, ఇట్లా యాక్ట్ చేయని చెప్పాడు. అంతేగాని మనం ఇందులో దేవరకొండ చూడకూడదు. పరశురామ్ ఒక